ఈరోజు ఉదయకాలమున మనము ధ్యానించబోయేటటువంటి ఈ యొక్క పుస్తకాన్ని, ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తగా మనము గమనిస్తాము. దేవుని ప్రియబిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒకవేళ మీరు చూసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు దేవుడు తన ప్రవక్తల ద్వారా చేయించినట్టు మనము చూస్తున్నాం. యెషయా ప్రవక్తని దేవుడు బట్టలు లేకుండా 3 సంవత్సరాలు ఆయన సంచరించాలి దేశమంతా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా విచిత్రమైంది. ఒక ప్రవక్తను దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు అని అంటే చాలా బాధ అయిందన్నమాట. ఒక ప్రవక్త అయి ఉండి ఆయన బట్టలు లేకుండా 3 సంవత్సరాలు ఆ పట్టణం అంతా కూడా తిరగాలి, ప్రవచిస్తూనే ఉండాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయనను చూసి పిచ్చోళ్ళు అనుకుంటారా ఏంటి? దేనికి అది సాదృశ్యం అంటే, రానున్న దినాల్లో దేవుని మాటను నమ్మకుండా, దేవుని మాటను వినకుండా, ఆయన మాటను త్రోసివేసినటువంటి వారి జీవితము ఆ విధంగా బట్టలు ఉడబీకి వారి శత్రువులు వారిని దిగంబరులుగా వారిని నడిపించుకొని చెరలోనికి వాళ్ళను తీసుకొని పోతాడని యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. తన జీవితము ద్వారా, తన వ్యక్తిత్వము ద్వారా ఆ విషయాలు చెప్తున్నట్టు మనం గమనిస్తాం. ఎజేకియేల్ సంగతి ఆలోచిస్తే ఎజేకియేల్ 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. దేవుని ప్రియబిడ్డలారా, 390 దినాలు ఆయన తన ఎడమ వైపున ఆయన పడుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఆయన ఎప్పుడు ఆయన యొక్క ఎడమ వైపుననే పడుకోవాలి. ఎన్ని రోజులండి? 390 రోజులు. అంటే ఒక సంవత్సరానికి మించి, ఒక సంవత్సరము ఆ దినాల్లో, ఒక సంవత్సరము ఆ దినాల్లో 390 దినాలు ఆయన ఒక్క వైపున పడుకోవాలి. ఎంత శ్రమ ఉంటుందో ఆలోచించండి. ఆయన ఇంకొక వైపు తిరగకుండా ఒకే వైపు పడుకోవాలి. ఎందుకు అనంటే, రానైన దినాల్లో దేవుని ప్రజలు ఏ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, దేవుని లేని పక్షాన వారి జీవితాలు ఏ విధంగా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయని ప్రభు వాళ్ళతో చెప్పడానికి ఆ విషయాలు చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఎజేకియేల్తో మరొకసారి ప్రభు అంటాడు, ఇదిగో బేసికలీ ద వేస్ట్ ఆఫ్ ద హ్యూమన్ వేస్ట్ యూ హ్యావ్ టు పుట్ టుగెదర్ అండ్ దెన్ బేక్ బార్లీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అండ్ ఈట్ అని అంటాడు. వాట్ ఈస్ ఇట్? ఎందుకు ఆ విధంగా చేస్తాడు? ఎందుకంటే అపవిత్రమైనటువంటి విధంగా ఆహారాన్ని తన ప్రజలు పుచ్చుకోబోతున్నారు గనక. దే గోయింగ్ టు ఈట్ అన్క్లీన్ ఫుడ్ ఇన్ ఎ స్ట్రేంజ్ ల్యాండ్ వెన్ దే డోంట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఈ దినాల్లో చూసినట్లయితే దేవుని ప్రియబిడ్డలారా, ఎంతో భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. కానీ దేవుని ప్రవక్తలు, దేవుని సేవకులు వారి మాటలు వారు చెప్పుకుంటూనే వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇర్మియా సంగతికి వస్తే, ఇర్మియా మీద ఒక కాడిని మోపుతారు. ఇర్మియా మీద ఒక కాడిని మోపి ఆయనను ఎగతాళి చేస్తున్నప్పుడు ఇర్మియా చెప్తాడు, ఏ విధంగా మీరు నా మీద ఈ కాడిని పెట్టి, ద వే యు ఆర్ పుట్టింగ్ ఎ యోక్ ఆన్ మై షోల్డర్ and then humiliating me, the same way the Lord is going to put a yoke on you that you won't be able to bear it in the days to come if you are disobedient to God అని చెప్పేసి అంటాడు. If you further go, Ezekiel life is so tough, and God even says when his wife was dead, he says, do not weep for your wife, because the people's the condition of it is going to be more worst, and you have to mourn and weep and weep with your people. So there are all the weird things that we see in the Bible, how the children of God have the prophets of God were trying to communicate. Today, this morning, we are trying to see a life. This prophet, what God has asked him is very different. And why did he ask what he asked is what that we are going to focus this day. ఈ రోజు మనము ధ్యానించబోయేటటువంటి దాంట్లో దేవుడు తన ప్రవక్తను ఎన్నుకొని ఒక విచిత్రమైనటువంటి పని చేయమని ప్రవక్తతో చెప్తున్నాడు. ఎందుకంటే మనుషులు వారు దేవునికి హేయమైనటువంటి క్రియలు చేస్తున్నారు. దేవుని కాకుండా బయలుదేవతలకు
అస్తరోత్కి ఇంకా అనేకమైనటువంటి దేవతలకు వారు బలిపీఠాలను కట్టుకొని మరి వాళ్ళు దేవుని విడిచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, వాళ్ళు దేవుని మాటను తిరస్కరించినప్పుడు వారి జీవితములను బట్టి దేవుడు ఏ విధంగా తన హృదయంలో నొచ్చుకున్నాడో ఆ విషయము తన ప్రవక్తకు చెప్పి, ఆ ప్రవక్తలో మరి ఆ యొక్క హృదయాన్ని తీసుకొని వచ్చి, ఆ బ్రోకెన్నెస్ని తీసుకొని వచ్చి, ఆ ప్రేమను చూపించాలని ఒక సేవకుని, ఒక ప్రవక్తను దేవుడు తన జీవితాన్నంతా కూడా దాదాపుగా 30 సంవత్సరాల కంటే ఎక్కువగా మరి ఆయన పరిచర్యలో, దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు ఆ ప్రవక్తను తన జీవితాన్ని ఎన్నుకున్నట్టు మనము చూస్తున్నాం. And we will know why, he has done that one. What did he do? What did he do? If you see, in the first chapter of Hosea, the word of the Lord that came to Hosea, the son of Beeri, in the days of Uzziah, Jotham, Ahaz, and Hezekiah, kings of Judah, and in the days of Jeroboam, son of Joash, king of Israel. Now, these are the people that he is bringing. When did the word of the Lord came to Hosea? In the days of Uzziah, Jotham, Ahaz, Hezekiah, the kings of Judah. And if you see the king of Israel, it is talking about the king named Joash. Now, these kings were very wicked kings. Chana మరి వారి జీవితంలో చూసినట్లయితే ఈ రాజులందరూ కూడా, there are some of the kings that I can mention to you, and that will give us some sense of understanding. 2 Kings chapter 15 లో చూసినట్లయితే అక్కడ జెరుబామ్ గురించి, జెకరయా గురించి రాయబడి ఉన్నది. జెకరయా was the one who was the king, and he also followed the footsteps of Jeroboam and రాయబడ్డది. Jeroboam was a king of Israel. What he did was, when the kingdom was divided into two, Judah and Benjamin became one southern kingdom, where you see all the kings of Judah were ruling. The other are the 10 tribes of Israel. People came to son of Solomon. His name was Rehoboam. People came to him and he said, your father has put lot of taxation on us, and the toll is so heavy. Can you please reduce this one? Rehoboam said, my little finger is thicker than my father's thigh, so I'm going to put more taxations on you, and I'm going to use the whips, that if you don't do it, I will punish you cruelly. Then people, because they were vexed of all that kind of taxation and all of it, they said, we need to have another king. And God himself raised Jeroboam, king of Israel, who was a servant of Solomon. It is a prophecy. God said, one of your servant will become a king, and the kingdom was divided. This kingdom was divided before even Solomon came into existence, before even David also came into existence. When Saul misbehaved with Samuel, his coat was torn and into two. So he said the kingdom is going to be divided into two. So the Lord in his plan brought Jeroboam, but Jeroboam did so much evil. He did lot of other evil, but the main thing that he did is he has erected Baal statues of Baal. And ఎందుకంటే ఈ 10 తెగలో ఉన్నటువంటి వారు, ఈ వీళ్ళు గోత్రాలకు చెందినటువంటి వాళ్ళు యెరూషలేంకి వెళ్తారు. ఎందుకంటే యెరూషలేంలో ఉన్న టెంపుల్ ఉంది. యెరూషలేంలో మరి ప్రతి యూదుడు కూడా మరి 3 సార్లు సంవత్సరానికి వెళ్ళాలి. మరి ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా అక్కడికి వెళ్తా ఉంటే, మరి యెరోబాము యొక్క ఆధీనంలో వాళ్ళు ఉండరని, వాళ్ళు అక్కడే మిగిలిపోతారని చెప్పేసి వాళ్ళని అక్కడికి పోకుండా విగ్రహారాధనలోనికి మరి జెరోబాం నడిపించినట్టు మనం చూస్తున్నాం. అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ విగ్రహారాధన
ఎంత భయంకరంగా మారిపోయిందంటే ఏ కొండ మీదకి వెళ్ళినా విగ్రహాలే, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా విగ్రహాలే. భయంకరమైనటువంటి విగ్రహారాధనలో మనుష్యులు పడిపోయి వాళ్ళు దేవునికి బదులుగా విగ్రహాలను పెట్టుకొని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు, ధనాన్ని పూజిస్తున్నారు, వాళ్ళు పంటలను పూజిస్తున్నారు, ఇంకా భయంకరమైనటువంటి జంతు రూపములను వాళ్ళు పూజిస్తూ ఉన్నట్టు మనము చూస్తున్నాం. ఈ విధంగా దేవుని విడిచి వెళ్ళిపోయినటువంటి ప్రజలు, దేవుని మాటలు విననొల్లనటువంటి ప్రజలను గురించి ఆయన సంతాపపడుతూ, ఆయన నొచ్చుకొని ఇప్పుడు ఆయన ఒక ప్రవక్తను తీసుకొని ప్రవక్త జీవితము ద్వారా ప్రజలతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. What did the Lord said? The Lord first spoke through Hosea. The Lord said to Hosea, go and take yourself a wife of whoredom and have children of whoredom, for the land commits great whoredom for forsaking the Lord. చూడండి, అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చి, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ వ్యభిచారము ద్వారా పుట్టినటువంటి పిల్లలు అని చెప్పేసానని అంటా ఉన్నారు. This might be a big stuff for our little children, but all I wanted to know, little children, here, God is saying somebody who leaves God and who do not show obedience to God, who do not follow the ways of the Lord, and anyone who do not listen to God, who do not know God and going away from God, God is treating that idolatry, when they are bowing down to other gods and goddesses, God is treating that as an idolatry. In the Bible, remember, idolatry is also, same as adultery. What is that meaning? In simple terms, I wanted to tell you, for the little children, anything that you love God, anything that you love other than God is an idol. And when you have an idol, when you crave for that, other than asking and craving for God, my little children, I wanted to let you know, God is saying that I don't like it. Why? Because I have created you, I have a plan for you, and I'm thinking about you. I love you so much. What more I have to do to let you know that my love for you is great? So the great love that God has for each one of us, and the many things that the world is offering, many things that the world is putting a bait for us to be distracted from God and his teachings and his ways and turning away from God, God didn't like. So Israel, the 10 tribes are so rotten from inside. They were stinky rich people. They were prospering, all of the ways. వాళ్ళు చక్కటి భవనాల్లో బ్రతుకుతున్నారు, మంచి మేడలు కట్టుకుంటున్నారు, వాళ్ళు ఎంతో లగ్జరీగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈ లగ్జరీగా బ్రతుకుతున్నటువంటి ఒక ప్రజల మధ్యలో ఒక ప్రవక్తను దేవుడు లేపి ఆ ప్రవక్తతో అంటుండు, నువ్వు వెళ్ళి ఈ మురికి పనులు చేస్తున్నటువంటి ఒక స్త్రీ ఉందే, the dirty things that this woman is doing, you have to get married to this dirty woman, who don't have any values in her life, who don't respect her husband, who don't be faithful, who will not listen to her husband, who will always try to love the other things other than husband. Anything can deviate her, anything can take away the concentration from her husband. The dirty woman, God is saying to a prophet, go and marry a dirty woman. Why? Because when you marry a dirty woman, when the way that she behaves, leaving you and not being faithful to you, you will understand how I am getting the pain in my heart when my people go away and do the dirty things. I'm going to use the word dirty things for our little children to understand what it means. This woman who is dirty and her thinking is dirty, all the time that she wanted to do is dirty, all the wrong things that she wanted to do, God is saying to his prophet, go and get married to a dirty woman. Why? Because when you marry her, when she disobey you, when she is rebellious to you, when she is stubborn to you, and when she won't listen to you, when she will always do contrary to you, she will humiliate you, she will put you down, and she will mock at you, that woman is a dirty woman that I'm calling. And that woman you have to get married.
Now, how painful it is for a husband to get married to a dirty woman. He is not getting married to a person who would later become dirty. No, he is getting married to somebody who is already dirty. Now, that is a strange thing. This woman did not become dirty and bad women after getting married to the prophet. God is saying you have to go and marry this dirty woman. You know, the one who is going to show you with all her rebellious nature how much it hurts. You know, when a husband go through that one, you know, then the prophet is trying to understand what is going in the heart of God, how God is getting pain in his heart when his people leave him, when his people are rebellious, when his people are stiff-necked, when his people humiliate God and put shame to God, you know. When these things are happening, God is saying to his prophet, go and get married to her. Not only getting married to her, but the Lord says, he goes back and get married to, Gomer. So he went back to Gomer, the daughter of Diblaim, or, in Hebrew it is called Diblaim. Diblaim means a round cake. So Diblaim means the double cake, raisin cake. We all like raisins. It's not putting raisins in a dough, but it is raisins compressed together so that when people eat that raisin cake, they'll be intoxicated, and anything that can intoxicate and take away the total attention and the total surrenderance that you have to God is something that is deviating. He's going and getting married to a daughter whose father is a Diblaim. That means the double cake, the double intoxication that it means. And the name of this woman is Gomer. The bad woman that I'm talking, the dirty woman that I'm talking, her name is Gomer. Gomer means what? Gomer means complete. Gomer means complete. She was complete in all the wicked ways. No matter what thing that you can think about, the bad things that you can think about, all putting it together in one basket. That basket is called Gomer. The complete wickedness is Gomer. Here in this situation, she's completely rotten. She's completely rotten. She's completely rotten inside and out. So God is saying, now as God said, so he went. Hosea went. Now the meaning of Hosea is salvation. Is the same word that was given for Joshua. His name was changed. His name was Hosea in the beginning, and then God changed, putting God in that name. Hosea means salvation. Joshua means God's salvation. So for salvation, God is put together. Joshua's name became God's salvation, but Hosea means salvation. So these names are important. I said, the names that are important. The name meaning of Hosea means salvation. Gomer means complete. And then Diblaim is the double wickedness, or double of the cakes are made of raisins. That means double intoxication. And who is born to double intoxication? The complete wickedness. She was being wicked. And now we see something happened here. So he went and took Gomer, the daughter of Diblaim, and she conceived and bore him a son. I believe, according to the scriptures, this is one son that she bore, for the prophet Hosea. After that, the other who were born to her, we have a contradiction within the scriptures here. If you see that very clearly, because of this dirty woman, what she did, we can see that later. And the Lord said to him, call his name Jezreel. Now Jezreel is the valley of Jezreel, where all the wicked things have happened earlier, where all the bloodshed was happening, in that valley. The Lord said Jezreel. The meaning of Jezreel is scattered. Jezreel means scattered. The Lord says, for in just a little while I will punish the house of Jehu for the blood of Jezreel,
If you remember, Jezebel, you can see the death of her in that valley. The blood that was licked by the dogs happened in this place, in the region of Jezreel. Now the Lord says, the day is going to come, I will punish the house of Jehu for the blood of Jezreel, and I will put an end to the kingdom of the house of Israel. I will tell you something which is very important. The verse 5, it says, and on this day I will break the bow of Israel in the valley of Jezreel. The meaning of that one is, until now, it is me who was giving the victory for the people of Israel. But for the very first time, now Israel is going to be defeated. But this defeat is going to cost them so much. Let me remind you, when Judah and Benjamin, when Judah went to exile to Babylon, they came back after 70 years. But it did not happen with Israel. This happened, in the 8th century before Christ, almost like 750 years before Jesus Christ came into this world. This thing has happened. What happened? There was a kingdom named Assyria. For Assyria, they used to pay tribute so that they won't come and wage war. But one time Assyria decided, no, there are a lot of things that Judah has, and we need to take away everything. Israel. When Israel, I'm going to take everything what Israel has, and Assyria is coming, to wage war against Israel. But the reason why they are coming is, it is God who initiated that. Why? When people deliberately, disobey God, in this year 2021, as I mentioned, we are at the point of decision whether we listen to God or whether we show our disobedience and rebellious nature to God. మనము ఏ స్థాయిలో ఉన్నామంటే, ఇదిగో దేవుని ప్రియబిడ్డలారా, మనము ఇప్పుడు నిలబడ్డటువంటి స్థాయి ఏంటిదంటే, ఇంకా మనకు మిగిలి ఉన్నటువంటి ఈ యొక్క 11.5 నెలలు, మరి దేవుని ప్రియబిడ్డలారా, మనము దేవునితో నడుస్తామా లేక దేవునికి వ్యతిరేకంగా మనం నడుస్తామా అనేది దీనిపైన ఆధారపడి ఉంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము గోమెర్ది, అయితే దేవునితో నడిచేటటువంటిది హోషేయదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నడిచిండ్రు గనక ఇదిగో వాళ్ళు చెరలోనికి వెళ్తున్నారు. కానీ ఆ చెరలో నుండి ఎప్పటికి వాళ్ళు బయటికి రారు. రానైన దినాల్లో, అంత్య దినములలో నేను మళ్ళీ తిరిగి వాళ్ళను నడిపిస్తాను. కానీ ఇప్పుడు మాత్రము వాళ్ళు డిసిమిలేట్ అయిపోతారు. దే గోయింగ్ టు లూజ్ దేర్ ఐడెంటిటీ. దే ఆర్ గోయింగ్ టు లూజ్ ఎవ్రీథింగ్ దట్ దే హ్యావ్. వై? బికాస్ దే హ్యావ్ కాజ్డ్ లాట్ ఆఫ్ పెయిన్ ఫర్ గాడ్. దేవునికి చాలా నొప్పిని కలిగించినటువంటి వారై ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ఏ విధంగా దీన్ని డీల్ చేస్తున్నాడు అనేది చూద్దాము. ద ఫస్ట్ సన్, హీ సెడ్, యూ హ్యావ్ టు నేమ్ హిమ్ జజ్రీల్. She conceived again. Now here we don't have a clear picture how she conceived. She conceived again and bore a daughter, and the Lord said to him, call her name No Mercy. కృపలేనిదని దానికి పేరు పెట్టు అని చెప్పేసి అంటాడు. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరోహోమి అని అనగా జాలి నొందనది అని పేరు. నో మర్సీ, నో మర్సీ, జాలి పొందనటువంటిది అని దానికి పేరు పెట్టు. పేరు పెట్టినటువంటి విధానము చూడండి. ఒకటేమో మొదట ఇచ్చినటువంటి ఆ యొక్క మాట అర్థం ఏంటిదనిసనంటే, చెదరగొట్టబడినటువంటిది, చెదిరిపోయినటువంటిది అని దానికి అర్థము. రెండవ దాని పేరు ఏంటిదనిసనంటే, కృప నొందకుండా ఉన్నటువంటిది. నో మర్సీ. One is Jezreel, the other one is no mercy. Why? Because if they continue to live in the iniquity and continue to live, disobedience to God, God is saying, for a time they are not going to receive my mercy and anantavunadu. Then we will come back. What is it saying now? No mercy, for I will no more have mercy on the house of Israel to forgive them at all, but I will have mercy on the house of Judah. There is a mercy that is there on the house of Judah. Still there is a mercy on the house of Judah. That is the reason, God has given almost 100 years for the Judah to repent. But later we see Judah also did not repent completely. And then that's the reason Judah also went to, exile in Babylon. And I will save them by the Lord their God. I will not save them by bow or by sword or by war or by horses or by
horsemen. The Lord says, I will save them. But the saving thing comes later. When she had weaned no mercy, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, 8వ వచనము, లోరోహమా జాలి నొందనిది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనక లో అమీ అని నా జనము కానిదని అతనికి పేరు పెట్టుము. ముగ్గురిని కనమన్నాడు. ఒక చెడ్డ స్త్రీని మరి వివాహము చేసుకొని ప్రవక్తతో చెప్తున్నాడు, ముగ్గురిని గను. పొద్దుగాల పుట్ట అంతా కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. సాయంకాలం పోయి తన భార్యను వెతుక్కోవాలి ఎక్కడుంది అని, ఎందుకంటే ఆమె ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటది గనక. A husband who, a prophet of God who need to prophesy, who need to say what the things of God, and in the evening this man, the prophet of God, need to go in search of his wife. What a tragedy it is. What a dangerous thing it is. People are humiliating. You are talking about the oracles of God, and you have to look at your own wife who is being so treacherous, who is being so wicked. My friend, this pain that this prophet is going through, later he understands the reason why God allowed this pain is because God wanted to explain how he feels. Today we need to understand the pain that you are going through, no matter what has happened in your life. If that pain can turn to God and say, Lord, I have hurt you so much, now I realize what it means to get hurt. ప్రభా, నేను బాధలో ఉన్నాను, కానీ నేను నిన్ను ఎంత బాధ పెట్టినాను ప్రభా, ఈరోజు నాకు ఈ బాధ అర్థమవుతుంది నాయన, నువ్వు నా గురించి ఎంత బాధపడ్డావు ప్రభా అని నువ్వు దేవునికి చెప్పగలగాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఆ బాధ నిన్ను దేవుని వైపు నడిపించాలి. ఈ యొక్క స్త్రీ గురించి నేను కేవలము చెడ్డది అని అంటున్నాను కదా. ఇదిగో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసా? ఈ చెడ్డ స్త్రీ దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు లేకుండా మనిషి ప్రతి మనిషికి అది సాదృశ్యమని నేను చెప్తూ ఉన్నాను. నా జీవితము క్రీస్తును అంగీకరించకుండా, క్రీస్తును అనుసరించకుండా ఉన్నటువంటి జీవితం అయితే అది గోమేర్ అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికేటటువంటి జీవితము అని అర్థం అన్నమాట. అది నీవు నేను మనందరి జీవితాల్లో గోమేర్. దేవుని ప్రియబిడ్డలారా, మనమందరము కూడా మార్చబడాలి, ప్రభు రక్తం ద్వారా కడగబడాలి, ప్రభు ఇచ్చినటువంటి మాటను బట్టి మనము జీవించాలి. ఎప్పుడైతే మనము ప్రభువుని అందు ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రభువును అంగీకరిస్తామో దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడు మనలో నుండి ఆ గోమేర్ను తొలగిస్తాడు దేవుడు, మనలో నుండి ఆ అతిక్రమమును తొలగిస్తాడు. ఆయన ప్రశస్త రక్తము, కలువరి సిలువలో ఆయన కార్చిన సిలువ రక్తము నీ మీద ప్రోక్షించి నిన్ను ఆయన తిరిగి కొనుక్కుంటాడు. ఏ విధంగా గోమేర్ను ఈ యొక్క ప్రవక్త కొనుక్కున్నాడు చూడండి. Look at this, what happened. When we see the content of it, I wanted to lead you in this journey. ఇక్కడ నుంచి మనము ముందుకు వెళ్దాము, and we will try to understand what God has in his mind. First of all, the prophet need to go and get married. Now this relationship of husband and wife that is there, my friends, I wanted to let you know the relationship between husband and wife is the relationship that God had with his people. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, మీరు నా భార్య అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటిదంటే, మిమ్మల్ని నేను విడిపించడానికి, మిమ్మల్ని నేను నా సొత్తుగా చేసుకోవడానికి నన్ను నేను మీకు సమర్పించుకున్నాను అని అంటున్నాడు. ఒక భర్త భార్యకు సమర్పించుకున్నట్టు, సంపూర్ణంగా ఆ భార్యను పొందుకొని ఆ భార్యను స్వీకరించినట్టు, ఇదిగో ఒక భర్త తన భార్యను స్వీకరించినట్టుగా నేను నీ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నేను స్వీకరించినాను. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ Israelites and God is of a husband and wife. God is saying, this is my wife, and how faithful she need to be with me. I am got married to her, and when she leaves her husband and go away and go to other people who are offering love, but in that offering love, when they are distracted, when the people of God, Israel was distracted from the love of God, there is a pleasure in disobedience.
There is a pleasure in doing the sin, but then there is the end of that one is death, my friend. My God, Lord, have mercy upon each one of us today, this morning. We all had Gomer in our life. We all had disobedience and wickedness in our life. We were all lived as evil people in this world. God has stretched his mighty hand. God stretches a holy hand towards you, and he has saved you. He has saved me. Today we need to understand how beautiful it is that Gomer is destroyed in our life, so that God would live and exist. In the days to come, we will see that God is going to restore all the 10 tribes of Israel. The day is going to come, and I'm strongly believing that days are going to come very soon. అతి త్వరలో మనం చూస్తాము. ఇక్కడ చెరలో ఉన్నటువంటి అసిరియన్ చెరలోనికి పోయి వాళ్ళంతా కూడా చెదిరిపోయినటువంటి ఈ 10 మరి గోత్రాలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో అందరూ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఇదిగో రానై ఉంది, ఆ దినము రానై ఉన్నది. ఈ 10 గోత్రాలను దేవుడు తిరిగి నడిపించబోతా ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ ఉదయకాలమున ఆ భార్య భర్త సంబంధంలో ప్రభు ఇంతకు ముందే మరి మాట్లాడినట్టు మనము చూస్తున్నాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4-5 వచనాల్లో. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4-5. Fear not, for you will not be ashamed, you will not be confounded, for you will not be disgraced, for you will forget the shame of your youth and reproach of your widowhood. You will remember no more. Why? For your maker is your husband, the Lord of hosts is his name, and the Holy One of Israel is your Redeemer, the God of the whole earth he is called. Now listen to this one very carefully. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. ఇదిగో నీకు అసహ్యమైనటువంటి విషయాలు జరుగుతున్నాయా, అసహ్యమైనటువంటి పాపంలో ఉన్నవా? దేవుడు ఈరోజు మొట్టమొదటిగా నీ చెప్తున్నాడు ఏంటంటే, భయపడకు. డు నాట్ ఫియర్. భయపడకు. ఒక కార్యాన్ని దేవుడు చేస్తానంటున్నాడు. ఈ ఉదయకాలము ప్రభు చెప్తున్నాడు, నేను ఒక కార్యాన్ని మీ జీవితంలో చేస్తున్నాను. That is what is going to happen today, this morning. What is going to happen? Look at this word very carefully. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచుకొనకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. ఎందుకు? నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచెదవు, నీ వైధువును నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునవు. నువ్వు విధవరాలైనటువంటి దాన్ని నువ్వు ఇంకా జ్ఞాపకం చేసుకోను. ఎందుకు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ప్రభు చెప్తున్నాడు, నేను నీకు భర్తనై ఉన్నాను గనుక నిన్ను విడిపించడానికి నేను ఏదైనా చేస్తానంటున్నాడు. ద లవర్ ఆఫ్ యువర్ సోల్, ద లవర్ ఆఫ్ అవర్ సోల్. మనల్ని ప్రేమించేటటువంటి ప్రేమికుడు ఏమంటున్నాడో తెలుసా? మనల్ని వివాహం చేసుకున్నటువంటి మన యొక్క భర్త ఏమంటున్నాడో తెలుసా? నేను ఎంత హీనమైన పరిస్థితిలో నిన్ను పెట్టినా సరే నువ్వు ఈరోజు భయపడదు. ఎందుకో తెలుసా? నా పరిశుద్ధమైన హస్తము నీ దగ్గరకు వస్తుంది. నేను నిన్ను విమోచించనయ్యున్నాను. నేను సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడను, నేను భూమి ఆకాశములను సృష్టించిన వాడను. అయితే నేను నా చెయ్యి చాపి నిన్ను ముట్టుకుంటాను, నా చెయ్యి చాపి నిన్ను తీసుకుంటాను గనక నువ్వు భయపడకు, నిన్ను విమోచించేవాడు నీ దగ్గరికి వచ్చిండు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీ పాపమును బట్టి నీకు వాసన కొడుతుందా? ఈరోజు నీ పాపమును బట్టి నువ్వు వ్యసన పడుతున్నావా? ఈరోజు నీ బలహీనతను బట్టి నువ్వు రోధిస్తున్నావా? ఇదిగో రోధించే నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. నువ్వు బాధపడుతున్నట్లయితే నీ పాపము విషయమై, నీ బలహీనత విషయమై నువ్వు పాపములో ఉన్నావని కనుక నువ్వు బాధపడుతున్నట్లయితే ఈరోజు పరిశుద్ధుడైన దేవుడు, విమోచకుడు, ఆయన నిన్ను విమోచించబోతున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, హల్లెలూయా, దేవుని నామం స్తోత్రములు. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఒక్కసారి ఏం చేస్తానంటే, వన్ టైమ్ ఐ విల్ డూ సంథింగ్ వెరీ గుడ్ ఫర్ యూ. నేను ఒక మంచి చేయాలని ఇష్టపడుతున్నాను. ఇదిగో ప్రభు చెప్తున్నాడు, గుడ్ న్యూస్ ఉంది ఈరోజు ఈ యొక్క మధ్యాహ్నం. ఏంటిదో తెలుసా? ద లార్డ్ ఈస్ సేయింగ్ సంథింగ్ హియర్. వర్స్ 14 పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నేను దాన్ని అరణ్యంలోనికి తీసుకొని పోయి దాంతో నేను ప్రేమగా మాట్లాడతాను అని అంటా ఉన్నాడు. అమ్మా,
భార్యాభర్తల సంబంధము మనం ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కువ అర్థం చేసుకోగలుగుతామని దేవుడు ఈ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. దేవుడు అనే భర్త భార్యను మంచిగా చూసుకుంటున్నాడు. భార్య లోకానికి ఆకర్షింపబడి భర్తను వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉందండి భార్య. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను దాన్ని మళ్ళీ అరణ్యంలోనికి తీసుకొని పోయి దాంతో ప్రేమగా మాట్లాడతాను అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే ఈ గోమేరికి కావాల్సినటువంటిది ఏంటిదంటే ప్రేమ. ఈరోజు నీకు నాకు కావాల్సింది ఏంటిదో తెలుసా? ప్రేమ. మనము ప్రేమ లేకనే ప్రేమ గురించి తాపత్రయపడుతూ ప్రేమ గురించి అల్లాడుతున్నాం గనక ఎవడు ప్రేమ చూపిస్తే వాని వైపు తిరుగుతూ ఉన్నాం. కానీ వాడు నిజమైన ప్రేమికుడు కాదని మనము భ్రమపడుతూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, మనము భ్రమలో ఆ ప్రేమికుని వైపు తిరుగుతూ ఉన్నాం. మనల్ని నిజంగా ప్రేమించే ప్రేమికుడు ఎవరో తెలుసా? నీ ప్రభువై ఉన్నాడు. ఆయన ప్రేమను నీకు అర్థం అయితలేదు గనకనే నీవు వేరొక ప్రేమికునికి ఆకర్షింపబడుతున్నావు. దే కెన్ డీవియేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ only when you do not know the love that he has for you. అర్థమైందా? నేను ఈరోజు ఒక్క మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. నీకు దేవుడు ఎవరో తెలియదు గనక, పూర్తిగా నీ యొక్క భర్త ఎవరో నీకు తెలియదు గనక, ఆయన ప్రేమ నీకు తెలియదు గనక, ఎవడు నిన్ను ఆకర్షించినా వాని వైపు నువ్వు తిరుగుతున్నావు. ఒకవేళ నీ భర్త ప్రేమ పూర్తిగా నీకు అర్థమైతే, ఎంతమంది ఎన్ని ఆకర్షణలు పెట్టి నిన్ను వాళ్ళ వైపు తిప్పుకున్నా నువ్వు తిరగకుండా ఉండడానికి ఏమి కారణమై ఉంటుందో తెలుసా? the love that he has, the love that your husband has for you. నీ భర్త ప్రేమను నీకు తెలియకుండా ఉంటేనే నువ్వు ఏ దానికంటే ఆ దానికి ఆకర్షింపబడుతున్నావు. నువ్వు ఆకర్షింపబడే దాన్నే ప్రభు అంటున్నాడు, అదే నా జీవితం, అదే నా యొక్క దృష్టిలో వ్యభిచారం అని చెప్పేసి అంటున్నాడు. నన్ను ప్రేమించకుండా నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తలేవంటే నీకు అర్థమవుతలేదు నేను ఎవరో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవు వేరే వాటికి ఆకర్షింపబడుతున్నావంటే నేనెవరో నీకు తెలియదు. నా ప్రేమ ఏంటిదో నీకు తెలియదు. నా ప్రేమ ఏంటంటే నేను ఎక్కడైనా సరే నిన్ను వెతికి తీసుకొని వచ్చేటటువంటి ప్రేమ. నీ ఏ పరిస్థితిలో ఉన్నా సరే నా పరిశుద్ధమైన హస్తం చాపి నిన్ను లేవనెత్తేటటువంటి ప్రేమ. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నా ప్రేమని నీకు చూపించడానికి నా కుమారుని లోకంలోనికి వచ్చి ఆ కుమారుని నేను వధించాను. ఆ కుమారుడు నీ గురించి మరణించాను. జీసస్ సేస్, I died for you so that you know that you will understand the love the Father has for you. అక్కడ the Lord says, therefore I will allure her. Now this alluring is not something fake. It is real. It is real గా దేవుడు ఆకర్షిస్తున్నాడు, పరిశుద్ధతతో ఆకర్షిస్తున్నాడు. నిన్ను మోసగించేటటువంటి ప్రేమికుడు పరిశుద్ధత లేని దాన్ని చూపించి దాంట్లో ఉన్న సంతోషాన్ని చూపించి నిన్ను ఆకర్షిస్తే నీ ప్రభు నిన్ను ఎట్లా ఆకర్షిస్తాడో తెలుసా? నీ ప్రభు పరిశుద్ధతతో నిన్ను ఆకర్షిస్తాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు పరిశుద్ధంగా నిన్ను ఆకర్షించేటటువంటిది నీ దేవుడని నువ్వు జ్ఞాపకం చేసుకో. The Lord is saying, I will attract you, but not with any kind of fake. My love for you is so real. My love for you is so real and intense. And God is saying, I will attract you with my holiness. I tenderly speak to her. There I will give her vineyards and make a valley of Achor a door of hope. ఎక్కడైతే నిరీక్షణ లేదు అని అంటున్నావో అక్కడ నేను నిరీక్షణ ద్వారాన్ని కలగజేస్తాను అని అంటున్నాడు దేవుడు. God is saying, wherever you are saying that there is no hope for me now, there is no hope for me, God is saying, I will make a door of hope for you. That means that you can come out of that dirty situation అని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. And there shall she answer as in the days of her youth, and at the time when she came out of the land of Egypt. And in that day declares the Lord, you will call me my husband. You will call me my husband, and no longer will you call me my Baal. చూసారా, దేవుణ్ణి మా హస్బెండ్ అని చెప్పేసి పిలుస్తావు, మై బాల్ అని ఇంకా నువ్వు పిలువవి ఎప్పుడు అని చెప్పేసి అంటున్నావు. For I will remove the names of the Baals from her mouth. Because she has the words of Baal in her mouth, she was talking that language. You have become a victim of anything.
ఎన్నో విషయాలకు నువ్వు విక్టిమ్ అయిపోయినావు కనుక నువ్వు ఆ భాష మాట్లాడుతున్నావు. చాలాసార్లు నేను గమనించాను, the past hurts, the situations that happened in your life are becoming an obstacle of not loving your husband. I might be talking literally, but it is very true. The things that have happened, the situations that have happened in your life have become an information that has becoming a hindrance for you not to love your husband. But the Lord says, now I will remove all the names of Baal. That means I will remove all the information. I will remove all the situations that you are stuck in it, that you are not able to love your husband. The Lord says then what happens is, and they shall be remembered by name no more. You will not remember. I will make them a covenant on that day with the beast of the fields, the birds of the heavens, and creeping things of the ground. I will abolish the bow of the sword and the war of the land, and I will make you to lie down in safety. Now the Lord says, I will betroth you to me forever. Again, I will betroth you to me forever. I will betroth you to me in righteousness. Look at that righteousness. నీతితో నేను నిన్ను తిరిగి నేను తీసుకుంటానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకుందును. ప్రభు అంటున్నాడు ఈరోజు నిన్ను, ఇదిగో నువ్వు నా వైపు తిరుగుతున్నావు కనుక, నువ్వు నా వైపు తిరిగితే నేను ఈరోజు మళ్ళా నిన్ను ప్రదానం చేసుకుంటాను. ఎట్లనో తెలుసా? నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను, దయా దాక్షిణ్యములను చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుంటాను. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. ఆ దినమున నీవు మనవి ఆలకింతును. ఆకాశము మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షములను ద్రాక్షరస తైలమును మనవి ఆలకించునవి ఇజ్రాయేలు చేయు మనవి ఆలకించును. నేను భూమి యందు నా కొరకు విత్తుదును. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. చెదిరిపోయిన అనేటటువంటి కుమారుని పేరు కదా, వారికి మొదట పెట్టిన పేరేంటి? జజ్రీల్ అంటే ఏంది? చెదిరిపోయినటువంటిది. అయితే ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఆ దినమున నేనేం చేస్తానంటే భూమి యందు నా కొరకు విత్తుదును. ద లార్డ్ సేస్ వెరీ క్లియర్లీ ఇన్ వర్స్ 23, he says, I will sow her for myself in the land. I will sow her for myself in the land. నా గురించి నేను తిరిగి ఇదిగో జజ్రీల్ని నేను నాటుతాను. ఇంతకుముందు నేను ఏమన్నాను? జజ్రీల్ అంటే స్కాటర్డ్ అని అన్నాను కదా, నాకు అవసరం లేదని పడేసినాను అన్నాను కదా. కానీ నువ్వు నా మాట విన్నావు గనక నేను నిన్ను ప్రదానము చేసుకుంటాను గనక, నువ్వు నా దగ్గరికి వచ్చినావు గనక నేను ఏం చేస్తానంటే చెదిరిపోయినటువంటి ఆ విత్తనాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ నేను భూమిలో పెట్టి నేను నాటుతాను అని చెప్పేసి అంటున్నాడు. యెహోవా దేవుడు నిన్ను నాటినప్పుడు నువ్వు ఫలిస్తావని నేను నీకు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. అంతేకాదు దేవుని ప్రియబిడ్డలారా, రెండవ దాని పేరు ఏం పెట్టిండు దేవుడు? ద లార్డ్ సేస్ ద సెకండ్ వన్, he said no mercy, and now he says I will have mercy on no mercy. Beautiful word, I'm telling you, beautiful word. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. ఇంతకుముందు నేను జాలి నొందను అని అన్నాను కదా. నువ్వు తిరిగినావు గనక, నీ పాపములో నుండి, నీ యొక్క వ్యతిరేకతలో నుండి, నీ మొండితనంలో నుండి నువ్వు తిరిగినావు గనక నేను నీ మీద జాలి పడతాను. ఒకప్పుడు నేను నిన్ను జాలి చూపించాను కదా, దాని మీద నేను జాలి పడతాను అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు, నా జనము కాని వారని నేను ఎవరినైతే అన్నానో, నో పీపుల్ అని అన్నాను. నో పీపుల్, మూడో వాని పేరేంది? నో పీపుల్. నా వాడు కాదోడు, వాని చేష్టలు చూడు, వాని మాటలు చూడు, వాని ప్రవర్తన చూడు, వాడు నా కొడుకు కాదని అన్నాను కదా. వాని మీద నేను దయ చూపించాను, వాడిని నేను వదిలేస్తానన్నాను కదా. వదిలేసినటువంటి వాడిని తీసుకొచ్చి నాటుతాను అంటున్నాడు. దయ చూపించినటువంటి వాడిని తీసుకొని వచ్చి నేను దయ చూపిస్తాను అంటున్నాడు. వీడు నా వాడు కాదని అన్నాను కదా, ఇదిగో నా వాడుగా నేను చేసుకుంటాను అని చెప్పి అంటున్నాడు. మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవని అందరూ. ఇదే యెహోవా వాక్కు. This is the word of the Lord. The Lord says that I will plant, I will show mercy, I will say this is my son and this is my daughter.
నిర్గమకాండము 34వ అధ్యాయంలో 34:14లో ఒక మాట ఉంది చూడండి. అక్కడ జరిగిన విషయం ఏంటిదనంటే, నౌ పీపుల్ ఆఫ్ గాడ్ హ్యావ్ సీన్ హౌ గాడ్ స్పోక్ టు Moses, and now they are saying something here. They say, for you shall worship no other God, for the Lord whose name is jealous, he is zealous. God said very clearly, you shall worship God, not anything else, because I'm a zealous God. దేవుడు అంటున్నాడు, నేను రోషము కలిగిన దేవుడను, నన్ను వదలొద్దు అని అంటున్నాడు. నన్ను వదలొద్దు, ఎందుకంటే ఈ సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, నన్ను వదిలేకరా భయ్, ఎందుకంటే నన్ను వదిలితే నీ జీవితంలో ఏం లేదు, సున్నాయింగా అంతే. నన్ను వదిలిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ సంవత్సరంలో ఉన్నారు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టు లీవ్. బట్ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను వదలొద్దు, నన్ను గట్టిగా పట్టుకో, ఎందుకంటే నాలో నీతి ఉంది, న్యాయం ఉంది, నేను నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదకరంగా నేను పెడతాను, నేను నిన్ను నాటుతాను, నీ పైన కృప చూపిస్తాను, దయ చూపిస్తాను, నువ్వు నా కుమారుడవని ఈ ప్రదేశంలో నేను నిన్ను నిలబెడతానని ఈ సంవత్సరం ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అండ్ ద లార్డ్ సెస్, నేను రోషము కలిగిన వాడిని కదా, నన్ను వదిలేసి మీరు ఎట్లా పోతారు అని అంటున్నాడు. చూసారా మీరు? లుక్ ఎట్ ద లవ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. If you turn to 24th chapter of Exodus, 24th chapter of Exodus and 24th chapter of Exodus and verse 3, అక్కడ మోషేతో దేవుడు మాట్లాడిన తర్వాత క్రిందికి వచ్చినప్పుడు మనుషులు అంటున్నారు, Moses came and told the people all the words of the Lord and all the rules, and all the people answered with one voice and said, all the words that the Lord has spoken we will do. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ ఏమన్నారు? యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ఏమైందా ఏక శబ్దము? ఏమైందా ఏక శబ్దము? ఒకే శబ్దము ఉండే, వన్ అకార్డ్. వాట్ హ్యాపెండ్? దే హ్యావ్ డీవియేటెడ్ ఫ్రమ్ ద లవర్ ఆఫ్ ద సోల్. వాళ్ళను ప్రేమించే ప్రేమికుని వదిలి వాళ్ళు వెళ్ళిపోయినట్టు మనము చూస్తున్నాం దేవుని ప్రియబిడ్డలారా. అయితే లుక్ ఎట్ దిస్ వర్డ్, వాళ్ళకు తెలియకుండా ఉన్నదంట. ఎవరు వాళ్ళకి ఏమి ఇస్తున్నారో అర్థమైతలేదు. ఈరోజు మనం పొందుకుంటున్నాం అన్ని కూడా. చాలా మంది అంటారు, బ్రదర్ మేము చాలా కష్టపడ్డాం బ్రదర్, ఈ కంట్రీలోకి వచ్చినాక చాలా కష్టపడ్డాము, ఇప్పుడు మంచిగా ఉన్నాం మేము అని అంటారు. కానీ దేవుడు అంటాడు, మిమ్మల్ని ఆశీర్వదించినటువంటి వాడను నేనని మీరు గ్రహించకపోతేనే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ యు ఆర్ గెటింగ్ డీవియేటెడ్ ఫ్రమ్ మీ అని అంటాడు. హోషేయాలోనే ఒక మాట ఉన్నది, జాగ్రత్తగా గమనించండి దేవుని ప్రియబిడ్డలారా. హోషేయాలోనే 2వ అధ్యాయము 8వ వచనమును చూడండి. అక్కడ హోషేయ గురించి, ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, ఒక మాట చూద్దాము. And she did not know that it was I who gave her the grain, the wine and the oil, and who lavished on her silver and gold, which they used for Baal. విచిత్రం చూడండి. అరే దానికి ధాన్య, ద్రాక్షరస తైలము, విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను. మనమంట దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకున్న అన్నీ కూడా పొందుకున్న తర్వాత తెలుస్తలేదంట మనకు అవి దేవుని దగ్గర నుంచి వచ్చినాయని. మనము దేవుడిచ్చిన అన్ని తీసుకొని పోయి వేరేళ్ళకు పెడుతున్నామంట. వేరేళ్ళ ఆడు ఆకర్షిస్తున్నాడు, అతిను తీసుకో. లోకంలో ఉన్నటువంటి వాటికి, లోక ఆకర్షణలకు దేవుడిచ్చినటువంటి ఆ ద్రాక్షరసాన్ని, ఆ తైలమును మనము తీసి లోకానికి పంచుతున్నాం. దానికి తెలియట్లేదు అని అంటున్నాడు. మరి నీకు తెలుసా? దేవుడు అంటున్నాడు దానికి తెలియట్లేదు. షీ డోంట్ నో దట్ ఇట్ ఈస్ మీ హూ ఇస్ ప్రొవైడింగ్ ఆల్ దాట్ అండ్ షీ ఈస్ గివింగ్ ఇట్ టు బాల్. మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాయి అంట తీసుకొని పోయి లోకంలో పెడుతున్నారు. రూకలు కాని దానికి, అంటే ఆహారము కాని దానికి మీ రూకలు ఎందుకు మీరు పెడుతున్నారు అని చెప్పేసి అని అంటాడు. దేవుని ప్రియబిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరంలో. అయితే దేవుని ప్రియబిడ్డలారా, లుక్ ఎట్ దిస్ వర్డ్. లోకమును మనము ప్రేమించినప్పుడే మనము ఫస్ట్ స్టెప్ దట్ వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్. ద మూమెంట్ వి స్టార్ట్ లవింగ్ ద వరల్డ్ వీఆర్ వాకింగ్ అవే ఫ్రమ్ గాడ్ అని మనం నేర్చుకోవాలి.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనమును చూద్దాం. 1 John chapter 2 verse 15. 1 John chapter 2 verse 15. Now the word of God says something here which is very familiar for us. Do not love the world or the things in the world. If anyone loves and then give to the world, the love of the Father is not in him. That is the lack. That is the lack. దేవుని ప్రేమ మనలో ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనల్ని ఏదైనా ఆకర్షిస్తుంది. ఎవని వైపు అంటే వాని వైపు మనము తిరుగుతాము అని దేవుడు చెప్తున్నాడు. ఎవనిలో నా ప్రేమ ఉండదో వాడు ఈజీగా డీవియేట్ అయిపోతాడని దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఈరోజు మన ఫోకస్ ఏముండాలంటే, అయ్యో నా బలహీనతలు ఎట్లా పోతాయి. నేను ఒక రహస్యం చెప్తా నీకు. The రహస్యం ఏంటిదో తెలుసా? Instead of saying, how am I going to get rid of all this evil? How am I going to get rid of all these hurts? How am I going to get rid of all this sickness? How am I going to get rid of all this information? The past. Let me tell you, allow God to pour his love in your heart. ఆయన ప్రేమ కుమ్మరించడానికి నీ హృదయాన్ని తెరిస్తే చాలు. ఆయన నీ హృదయంలో ఆయన ప్రేమను కుమ్మరిస్తే the power of the love is that it will destroy every information that is hindering you to love him more and to know. ఆయనను తెలుసుకోవడంలోనే ఆయన ప్రేమ నీకు కుమ్మరించబడుతుంది. When you know God, the love of God is poured. What happens when the love of God is poured? When the love of God is poured in your heart, it will destroy all the information and hurts and the situations that has become a hindrance for your spiritual growth, that has become a hindrance for your relating to one another as a brother and sister, and that will remove all the hindrances that you know, and then you will be able to love God. Are you understanding me? Are you understanding? Knowing God is opening your heart. Knowing God is opening your heart. When you open God and know who your God is, ఆయన ప్రేమ నీకు తెలిస్తే, ఆ ప్రేమను నువ్వు పొందుకున్నప్పుడు, ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు, ఆ ప్రేమ అనవసరమైన మురికి విషయాలన్నిటిని కూడా దహించి వేస్తుంది. ఈరోజు మనకేం కావాలో తెలుసా? దేవా నీ ప్రేమ నాలో కుమ్మరించు నాయన. ఆశ్చర్యమైన the amazing love of God has a power to dismantle, to destroy and to burn everything that is ungodly, that is wicked, that is evil. That's what the word of the Lord for this day. I'm telling you, this is that's something that you need to understand. James chapter 4 verse 4 lo, the Lord's James also speaking the same thing. You adulterous people, do you not know that the friendship with the world is enmity with God? Therefore whoever wishes to be a friend of the world makes himself an enemy of God. Don't make God as your enemy. How can you make God your enemy when you love the world? I mean to say, loving the evil, loving the bad stuff, loving all the hatredness, unforgivingness, bitterness is residing in your heart. How can you love God? If you have bitterness, if you have unforgivingness, if you have information that is becoming a hindrance for you to love God, you cannot love God. That need to be destroyed, and let it be destroyed. Let it be cursed in the name of the Lord Jesus this afternoon. The love of God has a power. దేవుని ప్రేమకు ఎంత శక్తి ఉందంటే అది నీ లోపల ఉన్న ప్రతి రోత విషయాన్ని దహించి వేసేటటువంటి ప్రేమ ఆయన ప్రేమ అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియ బిడ్డ, హల్లెలూయా లార్డ్ జీసస్. పౌలు చెప్తున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? This is something, a warning. Yes, it is a warning, and I wanted to give it to you. And I've decided, that I'm going to be faithful all through this year 2021, bringing the word of the Lord. Amen చెప్పండి. అందరూ కూడా amen చెప్పండి. దేవుని వాక్యము ఉన్నట్టుగా నువ్వు వినాలనుకుంటే దయచేసి లాగ్ ఇన్ టు దిస్ వన్ ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ సండే. ఐఎమ్ టెల్లింగ్ యూ వై, బికాస్ యూ విల్ ప్యూర్లీ హియర్ వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ దిస్ ఛానల్. Romans chapter 14 verse 10 to 12. Romans chapter 14 verse 10 to 12. The Lord is saying, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంటే ఒక మర్సీ సీట్ ఉందండి. మనము
జ్ఞాపకం పెట్టుకోవాలా, ప్రతి క్రైస్తవుడు, యేసయ్యను విశ్వసించిన ప్రతి వాడు దేవుని న్యాయపీఠం మీద, క్రీస్తు పీఠం ఇది క్రీస్తు మరి చేసేటటువంటి జడ్జ్మెంట్ అన్నమాట. అయితే ఇది లోకంలో ఉన్నటువంటి పాపులందరికీ తీర్చేటటువంటి తీర్పు కాదు, ఇది క్రీస్తు న్యాయపీఠము. ఈ పీఠము ఎదుట అందరూ నిలబడాల. మనమంట ఒక సహోదరుని జడ్జి చేస్తున్నామంటే, చాలా మంది ఈరోజు సింపుల్గా మాట్లాడుతున్నారు, ఆ బ్రదర్ వేస్ట్ అండి, అరే ఎంత ధైర్యం రాబాయ్ నీకు, ఆ బ్రదర్ గురించి యేసయ్యను పంపించిండు లోకంలో చనిపోవడానికి, ఆ బ్రదర్ను రక్షించిండు. ఈరోజు నీకు ఆ బ్రదర్ వేస్ట్ కనబడుతుండొచ్చు, కానీ ఆ బ్రదర్ని దేవుడు మార్చిండంటే అనేకులను మార్చే సామర్థ్యము దేవుడు వానిలో నింపుతాడు. దెర్ వాజ్ అ టైమ్ వేర్ పీపుల్ సే రూఫస్ ఇస్ అ యూజ్లెస్ ఫెలో, రూఫస్ ఇస్ ఫిట్ ఫర్ నథింగ్. నజరేతులో నుండి ఏదైనా మంచి రాగలదా అని అన్నట్టు, నా కుటుంబంలో నుంచి ఏదైనా మంచి రాగలదా అన్నటువంటి దినాలు ఉండే నా జీవితంలో. దేవుని ప్రియబిడ్డలారా, ఐ వాజ్ పుట్ అసైడ్, ఐ వాజ్ అ రిజెక్టెడ్ వన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, లెట్ మీ టెల్ యూ సంథింగ్, గాడ్ పిక్డ్ అప్. ఈ రోజు నువ్వు ఎవరినైతే పనికి మాలినోడు అంటున్నావో, ఈ రోజు ఎవరినైతే నువ్వు ఇది పనికి రానిది అని అంటున్నావో, ఆ బిడ్డను దేవుడు ఎన్నుకొని అర్హమైన పాత్రగా మార్చుతాడు. ఎందుకో తెలుసా? నీ శత్రుత్వము కాదు, ఆయన ప్రేమ జయిస్తుంది గనక. నీకున్నటువంటి ఆ కోపము కాదు, ఆయన ప్రేమ జయిస్తుంది కనుక. అందుకనే ఎవరిని ఇడు వేస్ట్ ఫెలో అని అనొద్దు. నో 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 డోంట్ సే. రాఖా అన్నటువంటి వర్డ్ గ్రీక్ లో రాయబడ్డది. ఎవడైతే తన సహోదరుని వీడు వేస్ట్ ఫెలో అంటాడో వాడు ఖచ్చితంగా నరకం పోతాడంట. అందుకనే నరకం పోవద్దనంటే ఎవరిని వేస్ట్ ఫెలో అని అనొద్దు అనమాట. ఆ న్యాయపీఠము దగ్గర మనం నిలబడ్డప్పుడు, అంటే ఎవరినైనా మనం జడ్జ్ చేస్తూ ఉంటే మనం ఏమంటున్నామో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ జీసస్, కెన్ యూ ప్లీజ్ గెట్ అప్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ సీట్, లెట్ మీ సిట్ అండ్ దెన్ జడ్జ్ దట్. హౌ డేర్ యూ కెన్ డూ దట్? కెన్ యూ ఆస్క్ ద లార్డ్ టు గెట్ అప్ ఫ్రమ్ హిస్ సీట్ ఆఫ్ జడ్జ్మెంట్? ఆ న్యాయపీఠం మీ దగ్గర కూర్చున్నటువంటి యేసును నువ్వు లేనైనా నువ్వు కొంతసేపు లే, నేను వీరిని తీర్పు తీర్చాల. మరి నువ్వు తీర్పు తీర్చుతున్నావంటే నువ్వు ఏమంటున్నావంటే, యేసయ్య నీ న్యాయపీఠం దగ్గర నుంచి నువ్వు లే, నేను ఆడ కూర్చొని, అంటే యేసయ్యను లేపి నువ్వు కూర్చొని వానికి తీర్పు తీరుస్తున్నావు అనమాట. హౌ డేర్ యూ కెన్ డూ దాట్? లెట్ మీ టెల్ యూ సంథింగ్, లెట్ గాడ్ టేక్ కేర్. దట్స్ ద ఓన్లీ వర్డ్ దట్ యూ కెన్ సే. లెట్ గాడ్ టేక్ కేర్. అదే అధ్యాయంలో దేవుని వాక్యంలో ఉంది, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఎవడైనా నీ ఎడల ఒకవేళ తప్పుగా ప్రవర్తించినట్లయితే, లుక్ ఎట్ the word of God very clearly says, you have to treat him and you have to pray for him, do not curse him. Let God take care of it. That's a very powerful word, I'm telling you. That is a very, very powerful word when you say that let God take care అని చెప్పేసి అనడము. Let God take care. Look at this one. Romans chapter 12 verse 19. Romans chapter 12 verse 19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక యెహోవా ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుకొనుట నా పని, నేను ప్రతిఫలమునిత్తును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. వ్రాయబడి ఉన్నది, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమెమ్ము. ఇలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. శత్రుత్వానికి శత్రుత్వం ఇవ్వకుండా శత్రుత్వంలో ప్రేమ చూపిస్తే ప్రేమ శత్రుత్వాన్ని తొలగిస్తుందంట. అండ్ దట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ టు దట్. In the college, I had many people who did not like me, and I went to them and I asked them very clearly, what is it that you don't like in my life? What is it that I have caused you to become my enemy? You know, I said, if there is anything that is there in your heart, then just forgive me. I ask for your forgiveness. Ani adiginappudu devuni priyabidalaara, the information that they have in their heart, let me tell you, I had a capacity in love. I had a capacity and power in love that I was able to go and then destroy the information that my enemy had in his heart against me. What happened when that information, when that hurt is destroyed in his heart, that same person who was my enemy was able to become my friend, and I had good friends like that in my life. Hallelujah. I praise you, Lord, and I worship you, Lord. So my friend, what is it that we have come? There is a warning that
that Paul is saying in 2 Corinthians chapter 11. 2 Corinthians chapter 11, verse 2 and 3. 2 Corinthians 11, 2 and 3. You know what Paul is saying? Paul ఏమంటున్నాడో తెలుసా? దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపర్చినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయిననో తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు అంటున్నాడు, నాకు ఒక భయం ఉంది మీ విషయం అని అంటున్నాడు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఒక సేవకునిగా నాకు ఒక భయం ఉన్నది. ఏం భయమో తెలుసా? TCF మొదలైనటువంటి సంవత్సరము 2015వ సంవత్సరంలో ఉంటే, అంటే దాదాపుగా మరి దేవుని ప్రియబిడ్డ 5వ సంవత్సరం 2005 నుంచి 15 సంవత్సరాల నుంచి యాత్రలో మరి ఉన్నాము. 15 సంవత్సరాల నుంచి కలిసి మనము ఎదుగుదామని అనుకుంటున్నాము. దేవుని ప్రియబిడ్డలారా, నాకు కూడా ఒక భయం ఉన్నది. అది ఏందనంటే, దేవునికి మిమ్మల్ని ప్రదానము, క్రీస్తుకు ప్రదానము చేయబడినటువంటి ఒక కన్యక వలె సంఘము సిద్ధపరుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి చూసినట్లయితే పౌలు చెప్తున్నాడు, 5వ అధ్యాయంలో let us turn to Ephesians chapter 5 and verse the Lord says, look at that 25th verse నుంచి. మనం 25th అనగానే ఊకే స్త్రీలు పురుషులు మీరు మీ భార్యలను ప్రేమించుడు. నేనేమంటున్నా తెలుసా? పురుషుడు తన భార్యను ప్రేమించలేడు, భార్య తన భర్తకు సన్మానించలేడు. ఎప్పుడంటే ఎప్పటి వరకు అయితే వాళ్ళిద్దరు క్రీస్తుకు లోబడి ఉండరు. ఎందుకంటే 25వ వచనమును 24వ వచనములో జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని ప్రియబిడ్డలారా, స్త్రీలను పురుషులను సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకు లోబడ ఉండవలను. అంతేకాదు, you know, the word of God says very clearly, when we don't submit to God, verse 20, verse 21, let me read verse 27, verse 26 onwards, sorry. When 26 నుంచి చూడండి, అక్కడ ఏమని రాయబడ్డది అంటే, దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా, లుక్ ఎట్ దట్, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఒకవేళ తన్ను తాను అప్పగించుకున్న తర్వాత కూడా అది మారకపోతే, కలంకం ఉన్నట్లయితే, బలహీనత ఉన్నట్లయితే, మరి దేవుడు, that is not the will of God, why the Lord has called us all together, for a reason. There is a reason why there is the reason. And I tell you, one of the main reason, why we are not able to love God is this one. It's called the spirit of whoredom. Now this is very dangerous. If you see Hosea chapter 5 verse 4 లో చూసినట్లయితే, మనము Hosea chapter 5 and verse 4 లో చూసినట్లయితే ఒక విషయం ఇక్కడ ఉంది. మనము 5వ అధ్యాయంకి వచ్చినాము. ఇక్కడ ఈవెన్ fifth chapter verse 4 చూడండి. Now look at this word very carefully. Their deeds do not permit them to return to their God, for the spirit of whoredom is within them and they know not the Lord. నువ్వు దేవుని తెలుసుకోకుండా ఉండడానికి ఒక స్పిరిట్ ఉంది. ఆ స్పిరిట్ ఈరోజు డిస్ట్రాయ్ కావాలి అని దేవుడు అంటున్నాడు. దాని తెలుగులో ఏమంటున్నాడో చూడండి. తమ క్రియల చేత అభ్యంతరమైనబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాకపోయిరి. వారిలో వ్యభిచార మనస్సుందుట వలన వారు యెహోవాను ఎరగకయుందురు.
వ్యభిచార మనస్సు, the spirit of whoredom. Now this is nothing but it is a wrong spirit. It is a spirit that always has, once that spirit is destroyed, then you will know God. When you know God, the love of God will be poured in your heart. When you have the love of God, that will destroy all the information. That's the key. That's the chain. Now what is that? The spirit of whoredom. ఎందుకంటే ఎప్పుడు అది వస్తుందో తెలియదు, ఎప్పుడు నీ జ్ఞాపకానికి ఏం తీసుకొస్తుందో తెలియదు, ఎప్పుడు మంచి సిచ్యువేషన్ని అది డిస్ట్రాయ్ చేస్తుందో తెలియదు. ద స్పిరిట్ ఆఫ్ హార్డమ్ నీడ్ టు బి డిస్ట్రాయిడ్. లుక్ ఎట్ ద వర్డ్ వెరీ కేర్ఫుల్లీ. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ their deeds do not permit them, ఆ క్రియలు, they do not permit them to return to their God. The spirit of whoredom is within them and they know not God. Look at that word, they do not know God. In chapter 4 verse 6, in chapter 4 verse 6, my people are destroyed for the lack of knowledge. My people are destroyed for the lack of knowledge because you have rejected knowledge. టు నో హిమ్, ఆయనను తెలుసుకోకుండా ఉన్నటువంటి ఆ జీవితమే. అక్కడ రాయబడ్డది ఏంటంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుదురు. 4th chapter verse 14 లో ఇంకొక వర్డ్ ఉంది, I will not punish your daughters when they play hard, nor their brides when they commit adultery, for the men themselves go inside with prostitutes and sacrifice with cults of prostitutes, and the people without understanding shall come to ruin. The people without understanding will come to ruin. When you don't understand God, naturally the end of that one is ruin. అక్కడ రాబడ్డది, వివేచన లేని జ్ఞాన జనము నిర్మూలమగుదురు అని చెప్పేసి ఉంది. 5th chapter verse 11 లో ఇంకొక మాట ఉంది, Ephraim is oppressed, crushed in the judgment, because he has determined to go after filth అని రాయబడ్డది. అక్కడ ఏమని రాబడ్డదంటే, ఇఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. ఇఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి వాళ్ళు ప్రవర్తించేటటువంటి వారు గనుక దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి నన్ను అంటున్నారు. Paul says in Galatians chapter 5, Paul says something here in Galatians chapter 5. గలతీ 5వ అధ్యాయము 1వ వచనంలో పౌలు ఏమంటాడో తెలుసా, ఈ స్వతంత్రమును అనుగ్రహించి, అంటే మీకు ఏ స్వతంత్రం అయితే అనుగ్రహించను, ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాను కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎందుకంటే దాస్యం అనేటటువంటి కాడి ఎప్పుడు మిమ్మల్ని చిక్కులో పెట్టాలని చూస్తుంది గనక దాస్యం అనే కాడి క్రిందకి మీరు మళ్ళీ వెళ్ళిపోకండి. మీరు స్వతంత్రులు. ఇప్పుడు మీరు ప్రభువు అంటున్నాడు, నేను మిమ్మల్ని పిలిచినాను, మిమ్మల్ని ప్రదానం చేసుకున్నాను, నీతిని న్యాయములను బట్టి కనికరమును బట్టి వాత్సల్యతను బట్టి నేను మీతో మరి ప్రదానం చేసుకొని మిమ్మల్ని నావాదిగా నేను చేసుకున్నాను. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ దాస్యం అనేటటువంటి ఆ కాడి క్రిందికి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి మరి అక్కడ చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం హోషేయ 6వ అధ్యాయంలో ప్రభు క్లియర్గా చెప్తున్నటువంటి మాటను గమనిద్దాం. 6వ అధ్యాయం హోషేయ 1వ వచనమును గమనించండి. 6th chapter, మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. కొట్టేవాడు ఆయన్నే, బాగు చేయువాడు ఆయన్నే, చీల్చేవాడు ఆయన్నే, మళ్ళీ స్వస్థపరిచేవాడు ఆయన్నే. ఆయనను వదిలి మనం ఎక్కడికి వెళ్ళలేము. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 3వ దినమున క్రీస్తు మృతులలో నుండి లేచిండు గనక అప్పుడు మనకు స్థిరత్వము దొరికింది. అప్పటి వరకు మనకు స్థిరత్వము లేదు. కానీ ఈరోజు శాశ్వతమైన ప్రేమతో, మరి ఆశ్చర్యమైన ప్రేమతో నిన్ను ప్రేమించే ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. The Lord is saying, come, return to him and he will show his grace. The same chapter verse 6 చూడండి.
For I desire steadfast love and not sacrifice, the knowledge of God rather than the burnt offerings. నాకు కావాల్సింది ఏంటంటే నేను బలిని కోరునను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలులను కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని అంటున్నాడు. దేవుని గురించిన జ్ఞానము నీకు వచ్చినట్లయితే ఆయన ప్రేమ నీలో ఆయన ప్రేమ నీకేందో తెలవాలి. The love has the capacity, as I mentioned, to take away all the things that are not good in your life. Let me tell you, the love of God, ఆయన ప్రేమ ఎందుకు ఆశ్చర్యమైందంటే, నిన్ను ప్రేమించలేని పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయినావు. తిరిగి ఆమె అక్కడ కూర్చొని ఆక్షన్లో పెట్టినరు ఆమెను. మళ్ళా తన సొంత భార్యను ఆక్షన్లో పెట్టినరు. ఆమెను ఆక్షన్లో పెట్టినప్పుడు ఆమెను కొనుక్కోవడానికి 15 shekels of silver and grains that this prophet is giving. You know why he is giving 15 shekels? In those days, if you wanted to buy a slave, you have to pay 30 pieces of silver. Why Hosea is paying only 15 and then bringing something else to make it up? Because she has gone down to a level of a half price. అర్థమైందా? చాలాసార్లు టమాటాలు అమ్ముకునేటటువంటి వాళ్ళు అమ్ముకుంటూ లాస్ట్ మిగిలిపోయినాయి అట్లా ఇచ్చేస్తారు చూసినావా? అందరూ కొనుక్కొని పోయిన తర్వాత మిగిలిపోయింది తన భార్య గనక హాఫ్ రేట్కి ఆమెను తిరిగి మళ్ళీ ఇచ్చేసిండ్రు. అయితే మరి దేవుని ప్రియబిడ్డలారా, హోషేయ తన భార్యను మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ తన ఇంటికి వచ్చి మళ్ళీ తనను ప్రేమించడం మొదలు పెడతాడు అగైన్. బట్ ద లార్డ్ ఈస్ సేయింగ్ this is the time I want you to make a covenant with me. ఎందుకంటే ఎన్నిసార్లు మీరు అట్లా పోతే నేను నిన్ను తీసుకొని వస్తాను. నా దగ్గర ఉంటే ఎంత సంతోషము. నా దగ్గర నువ్వు ఉండకుండా ఉండడానికి కారణం ఏంటంటే నా ప్రేమ నీకు తెలుస్తలేదు గనక. గోమేర్ సంగతి ఏంటో తెలుసా? షీఈస్ అడిక్టెడ్ టు సిన్ అండి. షీఈస్ అడిక్టెడ్ టు ప్రాస్టిట్యూషన్ అండి. షీఈస్ అడిక్టెడ్ టు ఆల్ షీఈస్ సెల్లింగ్ హర్ సెల్ఫ్. తాను ఎప్పుడు అమ్ముకుంటుందండి. ఎవరి మాటలను బట్టి ఆ యొక్క మాటలకు అమ్ముడుపోతుందండి. అమ్ముడుపోకుండా నువ్వు ఉండాలంటే దేవుడు ఎవరో నీకు తెలవాలి. ఆయన ప్రేమ ఏందో నీకు తెలవాలి. The moment you know your God, the moment you know the love that he has for you, నిన్నెవ్వరూ మోసపుచ్చలేరు. ఇంకా నువ్వు ఎక్కడికి నువ్వు పరిగెత్తవు. ఇంకా నువ్వు ఎక్కడికి పోయి అడగవు నా వాల్యూ ఏంటిది అని చెప్పేసి ఎవరు నిన్ను అడగవు. ఎందుకో తెలుసా? నీ వాల్యూ కరెక్ట్గా ఎవరు చెప్తాడో తెలుసా? నీ దేవుడే నీకు చెప్తాడమ్మా. దేవుని ప్రియబిడ్డలారా, that I am telling you. A small boy found a glassy kind of a thing, and he went to his father and he said, "Father, I found this one." And చెప్పేసి అంటే just go and find out the value of it. And అంటే this boy went to a stone cutter gave a small value to that one. Then he went back to another person to give the value of it, and then finally he went to a diamond merchant. Then he shows this one, and the diamond merchant says, I can give you any price for this one because this is priceless అని చెప్పేసి the diamond merchant says. It depends where you are going, to whom you are asking what is the value. You want to ask God what is the value? I am telling you, he can come to any level to redeem you. ఆయన ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగుతాడు నీ గురించి. నా దేవుడు, నా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, నువ్వు ఎంత భయంకరమైన పాపములో ఉన్నా సరే. అరే, సంసోను ఒక బ్రాతల్ హౌస్లో పండుకొని ఉన్నాడండి. ఆయన న్యాయాధిపతి ఉండి తన ప్రజలను నడిపించవలసిన వాడై ఉండి ఒక వేశ్య గృహంలో పడుకొని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయనను లేపుకొని వస్తాడండి. అంత ప్రేమ అండి నీ దేవునికి నా మీద నీ మీద. That is the love that God has for you and for me. Today let us ask the Lord for his grace. ఆయన కృప గురించి అడుగుదాం. ఇప్పుడైనా నీకు ఆయన ప్రేమ ఎంతో తెలిసిందా? ఆయన నేను చాలా ప్రేమిస్తున్నాడు. Let me tell you, ఆయన ప్రేమించినట్లు నీ భర్త కూడా నిన్ను ప్రేమించాడు. అది నీ తప్పు. ఫస్ట్ నీ భర్త నీకు అర్థం కావాలంటే నీ భర్తను సృష్టించిన వాడు నీకు అర్థం కావాలి. నిన్ను లోకంలో ఎవ్వరూ ప్రేమించలేరు ఆయన ప్రేమించినంత. కానీ నీకు ఆయన ప్రేమ దొరికిన తర్వాత అప్పుడు నీ సంబంధాలన్నీ కూడా సరిపడతాయి. All your relationships will be healed. You will be able to know how to love your sister, how to love your brother. You will be able to know how to love your wife. You will be able to know how, that the Lord says, love your neighbor. That loving neighbor will come naturally when you have the love of God in your heart. Let us all look to the Lord in prayer.
ప్రార్థన చేసుకుని ప్రభు వైపు మనం తిరుగుదాము. ఆయన మహావాత్సల్యమును మనము గత వారము చూసాం. ద స్టెడ్ ఫాస్ట్ లవ్ ఆఫ్ ద లార్డ్ వీ హ్యావ్ సీన్. Today we are seeing the amazing love. Why it is amazing? Because ఎవరైతే ప్రేమకు అర్హులము కాదో వాళ్ళను ప్రేమించేటటువంటి గుణము నీ ప్రభుకు ఉన్నది కనుక అందుకనే it is amazing love of God. The love of God is giving, not taking. It is not exploiting or abusing. It is giving what he has. And now the Father is saying, I am willing to give anything to buy you back. I am willing to give anything to love you back. God's love changes us. Religion says you have to change yourself and come to God. But God says, allow my love to enter into your life. It will change you. God is paying for something which is already his. ఆయనదది, నువ్వు నేను ఆయనకు చెందిన వారము. కానీ మనం ఆయన వదిలి వెళ్ళిపోయినాం గనుక now మన మీద ఒక ట్యాగ్ ప్రైస్ పెట్టిండు enemy. If you wanted to buy this person back again to you, you have to pay. You know what is the paying cost of it? The blood of your son Jesus. God said, granted. I will shed the blood of my son Jesus to get him. God buys us to heal. Other buys us to use us. May the Lord help each one of us as we continue to ponder upon the love of God all through this year. మన మధ్యలో